హలో! ఈరోజు మన కిచెన్‌లో గుత్తి వంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామా? గుత్తి వంకాయ కర్రీ అంటే నాకైతే భలేగా ఇష్టం. ముందుగా స్టఫింగ్‌కి పేస్ట్ ఎలా చేసుకోవాలో చూద్దాం. కడాయి తీసుకొని పల్లీలు, ధనియాలు, చెక్క, లవంగాలు, యాలకులు, జీలకర్ర, 2 టీ స్పూన్ల నువ్వులు వేసి వేయించుకోవాలి. తరువాత క్యాషు ఇంకా కొబ్బరి తురుము వేసుకోండి. ఇవి త్వరగా వేగిపోతాయి కాబట్టి ఎండింగ్‌లో వేయాలి. ఇదంతా మిక్సీ జార్‌లో వేసుకొని కాస్త పౌడర్ చేసుకున్నాక అందులో ఆనియన్, అల్లం, వెల్లుల్లి, చింతపండు రసం వేసుకొని కాస్త ఉప్పు, కారం, కొత్తిమీర వేసుకొని కాస్త వాటర్ పోసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. తర్వాత వంకాయని ఘాట్లు పెట్టేసుకొని ముందుగా తయారు చేసుకున్న పేస్ట్‌ని మొత్తం స్టఫ్ చేయాలి. ఎక్కువనే చేయండి. ఎంత ఎక్కువ చేసుకుంటే వంకాయకి అంత రుచి పడుతుంది. సో, ఇలా అన్ని వంకాయలకి చేసుకున్నాక కాస్త కడాయిలో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడవ్వగానే ముందుగా స్టఫ్ చేసుకున్న వంకాయలన్నీ పెట్టి 2 సైడ్స్ కాల్చుకోవాలి. ఈ వంకాయల టెక్స్చర్ కొంచెం చేంజ్ అవుతుందండి. సో, అలా అయితే మన వంకాయలు ఉడికిపోయినట్లే. ఉడికిపోయిన వంకాయలని నేనైతే ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఉడికిపోవడం అంటే బాగా ఓవర్‌గా కూడా కుక్ చేసుకోవద్దండి. ఎందుకంటే మనకి కర్రీలో కాసేపు ఉడికిపోతాయి గదా! కాస్త టెక్స్చర్ చేంజ్ అయ్యి లోపల కుక్ అవుతుంది అన్న టైంకి తీసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత అదే ఆయిల్‌లో బగారాకు ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్స్ వేయాలి. కాస్త నేను లవంగాలు, యాలకులు కూడా వేశాను 2 తర్వాత ఆనియన్స్ గోలాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పసుపు వేయండి. పోపు మంచిగా కాలాక మిగిలిపోయిన పేస్ట్ ఉంటది కదండీ! మనం స్టఫ్ చేసుకోంగా మిగిలింది అది వేసేయండి. వేసి కాస్త కలుపుకొని మూత పెట్టండి. ఒక 2 మినిట్స్ తర్వాత సాల్ట్, కారం తగినంత వేసేసుకోవాలి. మనం ఆల్రెడీ పేస్ట్‌లో వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి. కాస్త ధనియా పౌడర్ కూడా వేసుకున్నాను. తర్వాత బౌల్ కడిగిన వాటర్ అండ్ ఇంకాస్త వాటర్ యాడ్ చేసేసుకొని మన వంకాయలు కూడా వేసేసుకుంటున్నాను. ఈ గుత్తి వంకాయలు ఆల్రెడీ మనకి కాస్త కుక్ అయ్యాయి కదండీ! ఈ సూప్‌లో కూడా ఇంకాస్త కుక్ అయ్యి మనకి ఆయిల్ పైన తేలిపోతుంది అన్న తర్వాత కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచేసుకొని దించేసుకుంటే మన గుమగుమలాడే గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఈ గ్రేవీ అయితే చపాతీలోకైతే చాలా బావుంటుందండి. నేను ఇప్పుడైతే బగారా రైస్ చేశాను. ఈవినింగ్ అయితే చపాతీ చేసేసుకుంటాము. బగారా రైస్‌కి కూడా చాలా అంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది చూసారా? చపాతీ కూడా చాలా బావుంటుందండి. అండ్ మీకు నా ఛానల్ కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థాంక్ యూ.